అందరికీ నమస్తే. ఎనీవే క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి కదా, కనీసం ఒక 4 ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 40సారి ఢిల్లీ పోయినరు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ పోయినరు, మినిస్టర్స్ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క గారు అందరు పోయినరు. నేనేదో మీటింగ్ జరిగిందని చెప్తున్నారు మల్లికార్జున ఖర్గే గారితో, దానిలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు అనేది ఒక చర్చ. ఫోటోలు ఏం రాలేదు ఎప్పటిలాగానే, ఒక చర్చ ఉంది, మీటింగ్ అయ్యిందేమో, అయి ఉండొచ్చు కూడా. ఏంటంటే ముఖ్యంగా క్యాబినెట్ 16 నెలలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 మంత్స్ కూడా ఖాళీ లేదు, నాకు తెలిసి ఒక 4 మంత్స్ ఏమో ఎవరికి ఇవ్వలే. హరీష్ రావు, కేటీఆర్, మిగతా ఎవరికి ఇవ్వలే, జస్ట్ ఇద్దరే ఉన్నారు, సీఎం తర్వాత హోంమంత్రి అప్పుడు మహమూద్ అలీ, వాళ్ళిద్దరు మాత్రమే ఉంటే ఏంది ఇది ప్రజాస్వామ్యం, ఇది చీకటి రాజ్యం, ప్రజాస్వామ్యం అంతా తుంగలో దొక్కిర్రు అని మాట్లాడినారు వీళ్ళే. కానీ 16 నెలలు అయిన తర్వాత క్యాబినెట్ పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడైనా ఫైనల్ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఎటు తేల్చుకోలేక వదిలేస్తారా ఏమైతే తెలియదు. కానీ చాలా ఊహాగానాలు, చాలా చర్చలు. అసలు ఎవరికి ఈ 4 సీట్లలో అవకాశం వస్తుంది, లేకపోతే ఎవరిని పాత వాళ్ళని ఎవరైనా ఊడవిక్తారా, ఈ శాఖలు ఏమన్నా రీషఫ్లింగ్ అవుతాయా, ఇప్పటిదాకా ఉన్న శాఖలు కాకుండా మారుతాయా ఉన్న మంత్రులకు, ఇట్లాంటి చాలా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. నాకున్న సోర్సెస్ మేరకు నేను కొంచెం వర్కౌట్ చేసి ఇది మాత్రం రాయగలిగిన. ఒకటి ఏంటంటే కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరిని తొలగిస్తారు అనేది ఫస్ట్ నుంచి ప్రచారం ఉంది. కాకపోతే ఎంతవరకు అవకాశం ఉందనేది మాత్రం ఒక డౌటే. ఎందుకంటే కొండా సురేఖ గారు బీసీ మహిళ, ఆమెకు 2 ఎడ్జిలు ఉన్నాయి. ఒకటి మున్నూరు కాపు కోడలు, ఇటు చూస్తే పద్మశాలి బిడ్డ. పద్మశాలలో మా ఊళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది, మున్నూరు కాపులు మా కోడలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 ఎడ్జ్ ఉన్న కొండా సురేఖను తప్పించే అవకాశాలు చాలా వరకు తక్కువనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు సామాజిక న్యాయం చేసే విషయంలో, ఈ అన్ని సామాజిక వర్గాలకు దీనిలో అవకాశం ఇచ్చే విషయంలో చాలా తర్జన పడుతున్నారు, తలకాయ కింది కాలు ప్యాక్ చేస్తున్నారు. అట్లాంటి పొజిషన్లో ఇక్కడ 2 క్యాస్ట్లను, మున్నూరు కాపు ప్లస్ పద్మశాలి, ఈ 2 క్యాస్ట్లను మేనేజ్ చేయగలిగే ఒక కొండా సురేఖను తప్పిస్తారు అనేది కొంచెం డౌట్ఫుల్గా, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇక జూపల్లి కృష్ణారావు అంటే జూపల్లి కృష్ణారావు మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్లస్ జూపల్లి కృష్ణారావు వర్కింగ్ స్టైల్ మీద కొంచెం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి మామనాడు జిల్లాల అనేది ఒకటి ఉంది. ప్లస్ కొంచెం డామినేషన్ కూడా చేస్తుంటారు. రేవంత్ రెడ్డిని డామినేషన్ చేస్తే రేవంత్ రెడ్డి సహించాడు, కాబట్టి జూపల్లి కృష్ణారావును తప్పిస్తారు అనేది ఒకటి నడుస్తుంది. అది కూడా ఎంతవరకు అవుతుందో తెలియదు. కాకపోతే జూపల్లి కృష్ణారావు తప్పించడానికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఏంటంటే ప్రేమ్ సాగర్ రావును ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకోవాలి అనేది పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మొత్తం, రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన ఖచ్చితంగా తీసుకోవాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చిండ్రు వాళ్ళు. ప్లస్ ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. నాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసిండు. ఈ ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చే విషయంలో వివేక్ వెంకటస్వామిని డ్రాప్ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామికి పదవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలకు 2 మంత్రి పదవులు ఇచ్చినాం కాబట్టి ఇంకా మళ్ళీ క్యాబినెట్లోకి ఎస్సీలను తీసుకోకూడదు అనేది ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీ లెవెల్లో. కాబట్టి ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు లెవెల్ చేయాలంటే ఇక్కడ ఈయన తప్పించేసి ఈయన పెడుతున్నారు. కాబట్టి వెలమ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఒకటే మంత్రి ఉన్నారు. ఆ ఒక్కటి రిప్లేస్ చేయడమే తప్ప 2 వెలుమలకి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి కృష్ణారావును రిప్లేస్ చేయడమే, ప్రేమ్ సాగర్ రావును పెట్టేసి రిప్లేస్ చేస్తారు. వివేక్ వెంకటస్వామికి అవకాశాలు లేనట్టుగా కనిపిస్తుంది. ఇంకా చాలామంది అడిగే వాళ్ళు అడుగుతున్నారు. ఒక పక్క సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కోటాలు అడుగుతున్నారు, రాజగోపాల్ రెడ్డి అడుగుతూనే ఉన్నాడు, బీర్లా ఎల్ఐ అడుగుతున్నారు, తర్వాత బాలు నాయక్ కూడా అడుగుతున్నాడు. ఈ నల్గొండ కోటాలో బాలు నాయక్ కూడా అడుగుతున్నాడు. కాకపోతే ఎస్టీలకు ఆల్రెడీ ఒకటి ఇచ్చిర్రు, ఏంది ఇక్కడ సీతక్క ఉన్నారు. కాబట్టి ఇక లంబాడాలకు క్యాబినెట్లో అవకాశం లేకపోవచ్చు అన్న చర్చ నడుస్తుంది. ఇప్పటిదాకా అయితే లంబాడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేని క్యాబినెట్ లేదు. కానీ ఈసారి ఉంటుంది అంటున్నారు. ఈసారి లంబాడాలు ఉండరు. ఆల్రెడీ ఎస్టీ కోటాలో గిరిజన అయిన సీతక్కకి ఇచ్చేసింది కాబట్టి ఉండదు. ప్లస్ బాలునాయక్ విషయంలో ఎందుకో కొంచెం అనుమానాలు ఉన్నాయంట కాంగ్రెస్లో. ఈయన బీఆర్ఎస్ మనిషా అన్న అనుమానాలు ఉన్నాయంట. ఎందుకో మరి అది వాళ్ళకి ఇంటర్నల్గా తెలుస్తుంది. ఈయనకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఏలోళ్ళు ఉండదు, ఈయనతో చేసేది ఏముండదు కాబట్టి ఆ వర్క్ కూడా ఏముండదు. డిప్యూటీ స్పీకర్ వచ్చి బాలునాయక్ను కూల్ చేయాలనే ఆలోచన ఒకటి నడుస్తుందట. ఇంకా బీర్లా ఎలయ్య ఉన్నారు. కాకపోతే బీర్లా ఎలయ్య విషయంలో ఏమైందంటే ఆయన మీద ఈ మధ్య వచ్చిన అవినీతి ఆరోపణలు, కబ్జాల ఆరోపణలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ నల్గొండ నుంచి ఆల్రెడీ 2 మినిస్టర్స్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాబట్టి
ఈ మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక మినిస్టర్కి ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి బీర్లాలయ్య కూడా అవకాశం లేదని చెప్తున్నారు. ప్లస్ రాజగోపాల్ రెడ్డి కూడా చాలా చల్లబడ్డట్టు చెప్తున్నారు. వాళ్ళ అంచనాలు చెప్తున్నారు చల్లబడిండు. మొన్నటిదాకా మంత్రి పక్క మనకు అన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి డౌట్ఫుల్గా మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి కూడా. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ కోమరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు, ప్లస్ ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక పేరు తెర మీద తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఒకవేళ ఇంకొకరికి నల్గొండలో ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తే పద్మావతికి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే మా మిస్సెసే కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎక్కువ మెజార్టీతో గెలిచింది. ఆల్మోస్ట్ 60% ఓట్లతో గెలిచింది కాబట్టి, హైయెస్ట్ మెజార్టీతో గెలిచింది కాబట్టి ఆమెకి అవకాశం ఇవ్వాలి. ప్లస్ సీనియర్ ఎమ్మెల్యే ఆమె కూడా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. అట్లా రాజగోపాల్ రెడ్డి పెద్ద డౌట్ఫుల్ అయిపోయింది. ఇంకా మల్రెడ్డి రంగారెడ్డిది కొద్దిగా సీరియస్గానే ఉంది. ఆయన కూడా రాజీనామా చేస్తా అంటున్నాడు. కాకపోతే ఇప్పుడు 4 సీట్లే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు. ఇంకా 2 సీట్లు ఖాళీగా పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళే మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు కదా. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డిది 2 ఖాళీగా పెట్టాలి. ఇప్పుడు 4 జిల్లాల ప్రాతినిధ్యం లేదు, నిజామాబాదు, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి. కాబట్టి ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఖాళీగా పెట్టాలి, 2 సీట్లు ఖాళీగా పెట్టాలి. ఎందుకంటే ఆశావాలు చల్లబడాలని, లేకపోతే మొత్తం ఇచ్చేసాను పోస్టులు ఇంకా అయిపోయిన క్యాబినెట్ ఇంకేం ఇస్తారని చెప్పేసి వాళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మొదలే ఉన్నది 65 మంది, తుమ్మితే ఊడిపోయి ముక్కులాకుంది వ్యవహారం. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి 2 ఇప్పొద్దు, కేవలం 4 మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటి రిప్లేస్ అయితే 5 ప్లేసులు చేంజ్ అవుతాయి. తర్వాత ఇప్పుడున్న 4 రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉన్నారు సీఎంతో కలిపి. ఒకటి వెల్మ రిప్లేస్ చేసే అవకాశం ఉంది. బీసీ 2 పొన్నం ప్రభాకర్ అండ్ కొండ సురేఖ ఉన్నారు. ఇద్దరిని తప్పించే అవకాశాలు లేవు. ఇంకొక బీసీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయననే వాకిటి శ్రీహరి. ఒక మామనార్ నుంచి జూబల్ కృష్ణారావు తప్పించి ఈయన లెవెల్ చేసిన తర్వాత మామనార్లో ఇంకొకరికి ఇవ్వాలి మినిస్టర్. కాబట్టి అది వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తుంది. అప్పుడు ముగ్గురు బీసీలు అవుతారు. సేమ్ ముదిరాజు కూడా ప్రాతినిధ్యం ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది. ఇంకా 2 ఎస్సీ ఉన్నారు. కాబట్టి ఎస్సీకి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కమ్మ ఒకరు ఉన్నారు, కమ్మ అంతే. ఒకరు బ్రాహ్మణ్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు కూడా అంతే. ఆయన రిప్లేస్ చేసేది, ఆయన కూడా ఫిక్స్డ్. కాకపోతే విజయశాంతి ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకుంటారు అని. విజయశాంతి ఏంటంటే బీసీ కోట యాక్చువల్గా ఇస్తే బీసీ కోట, కానీ బీసీకి ఆల్రెడీ 2 ఉన్నారు. బీసీ మహిళ ఉంది, ప్లస్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. విజయశాంతి ఏంటంటే ఆమెను ఏ కోటాలు ఇవ్వాలి ఇస్తే ఆమె పద్మశాలి అని చెప్తున్నారు, బీసీ సామాజిక వర్గం అని చెప్తున్నారు. పద్మశాలి అంటే ఆల్రెడీ కొండ సురేఖ గారు ఉన్నారు. ఇప్పుడు కొండ సురేఖకు 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మున్నూరు కాపు పద్మశాలి ఈమెను తీసుకోవడం కన్నా కొండ సురేఖనే ఉంటే బెటర్. పెద్దగా అలిగేషన్స్ లేవు. వరంగల్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా రివర్స్ అయ్యాను, కానీ ఎమ్మెల్యేలు వద్దంటే మినిస్టర్లు నింపే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఉండవు కూడా. కాబట్టి విజయశాంతి హోమ్ మినిస్టర్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ రాబోతుంది విజయశాంతికి అని. మరి ఒకవేళ హైదరాబాద్ కోటలు ఏమైనా ఇస్తే చెప్పలేము. విజయశాంతికి వరంగల్ కోటలు కాకుండా హైదరాబాద్ బీసీ మహిళా కోటాలు కనుక ఇస్తే చెప్పలేము. అప్పుడు రంగారెడ్డి కోట అట్లే వదిలేస్తారు. రంగారెడ్డిలో మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ అడుగుతున్నారు. ప్లస్ ఇక్కడ ముస్లిం కూడా ఇవ్వలే కాబట్టి ఆ స్థానాలు అట్టే ఖాళీ పెట్టాలని చూస్తున్నారు. ఇంకా యాదవ సామాజిక వర్గాన్ని కూడా ఎక్కడ అవకాశం కల్పిస్తారో తెలియదు. ఇక్కడ మినిస్టర్ పోస్టులు దక్కని వాళ్ళకు వేరే పోస్టులు ఇస్తామని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉగాది పండుగ నాడు అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏంటంటే ఉగాది నాడు వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పేర్లు కూడా ఇవాళ ఏం రావు, వీళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు ఇంకా. కానీ నాకు తెలిసి 29వ తారీఖు సాయంత్రమో లేకపోతే ఉగాది పండుగ రోజే లిస్ట్ రావచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పుడే ఇట్లా ప్రకటన చేస్తే గాంధీమోహన్ ముట్టడింపులు, గాంధీమోహన్ గారు తగలబెట్టడాలు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడేం పేర్లు ప్రకటించే అవకాశం లేదు. ఈ ఓల్గా కూడా మనం ఒకటి ఫైనల్ కూడా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డిది నడిస్తే ఒకలాగా ఉంటుంది లిస్టు, ఆయన నడవకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఎట్లా ఉదాహరణ అంటే సీఎం రేవంత్ రెడ్డిది నడిస్తే వివేక్ వస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి నడవకపోతే ప్రేమ్ సాగర్ రావుకి వస్తుంది. సింపుల్. అదొక్కటి చూస్తే మనకు మిగతా విషయాలను కూడా అర్థమవుతాయి. చూద్దాం, మనం కూడా వెయిట్ అండ్ సీ ఎవరికి వస్తాయి. ఎనీవే కనీసం ఆ 2 1 కాలు కూడా పెట్టకుండా మొత్తం క్యాబినెట్ పెడితేనే బెటర్. లేకపోతే చూస్తారు కదా ఎన్ని మర్డర్లు, ఎన్ని మానభంగాలు. కదిలే ట్రైన్లో కూడా మానభంగం అయింది. MMTS విచిత్రం మన తెలంగాణలో, హైదరాబాద్లో. కాబట్టి శాఖలు అన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో ఆయన చేయలేకపోతుండు. మొదలే ఎక్స్పీరియన్స్ తక్కువ. కాబట్టి అన్ని శాఖలకు మంత్రులు ఉంటే కనీసం కొంచెం రివ్యూలో అవి జరిగే అవకాశం ఉంటుంది. చూద్దాం ఎవరెవరికి వస్తుంది అనేది. ఇప్పటివరకు ఉన్న లెక్కలు అయితే మంత్రివర్గ లెక్కలు ఇవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.